వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. ఆస్తుల క్లెయిమ్లకు సంబంధించి మద్రాస్ హైకోర్టు ఒక సంచలన తీర్పుని వెలువరించింది. ఏదైనా ఒక ఆస్తిని కేవలం వక్ఫ్ లేదా మసీదు అని పిలిచినంత మాత్రాన, లేదా డాక్యుమెంట్లో ఆ పదాలను వాడినంత మాత్రాన అది వక్ఫ్ బోర్డుకు చెందదని న్యాయస్థానం స్పష్టం చేసింది. తమిళనాడు వక్ఫ్ బోర్డు గతంలో ఇచ్చిన ఒక ఉత్తర్వును కొట్టివేస్తూ జస్టిస్ పిబి బాలాజీ ఈ తీర్పునిచ్చారు. విల్లుపురం జిల్లాలోని సిరుపడి గ్రామానికి చెందిన ఒక ప్రైవేటు కుటుంబం ట్రస్ట్ ఆస్తిని 2009లో తమిళనాడు వక్ఫ్ బోర్డ్ వక్ఫ్ ఆస్తిగా ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిని సవాల్ చేస్తూ బాధితులు కోర్టును ఆశ్రయించారు. సదరు ఆస్తి కేవలం కుటుంబ ప్రయోజనాల కోసం ఉద్దేశించిన వక్ఫ్ అలాల్ ఔలాద్ అంటే ప్రైవేటు వక్ఫ్ అని, అది బహిరంగంగా వక్ఫ్ కాదని పిటిషనర్లు వాదించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు వక్ఫ్ బోర్డు మరియు వక్ఫ్ ట్రిబ్యునల్ ఇచ్చిన పాత ఉత్తర్వులను తప్పుబట్టింది. ఈ సందర్భంగా కోర్టు కొన్ని కీలక విషయాలను వెల్లడించింది. ఒక ఆస్తి వక్ఫ్ బోర్డు పరిధిలోకి రావాలంటే ఆ ఆస్తి యజమాని దానిని మతపరమైన లేదా ధార్మిక కార్యకలాపాల కోసం అంకితం చేస్తున్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉండాలని కోర్టు చెప్పింది. ఆస్తిని దేవుడికి అంకితం చేయడంతో పాటు యజమాని ఆ ఆస్తిపై తనకున్న అన్ని హక్కులను పూర్తిగా వదులుకోవాలి. అప్పుడే అది పబ్లిక్ వర్క్ అవుతుంది అని పేర్కొంటూ, కేవలం డాక్యుమెంట్లో మసీదు లేదా వర్క్ అనే పదాలు ఉన్నంత మాత్రాన ఆ ఆస్తి స్వభావం మారిపోదని, అది క్లెయిమ్ చేయడానికి సరిపోదని కోర్టు తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో వక్ఫ్ బోర్డులు ఏకపక్షంగా ప్రైవేటు ఆస్తులను తమ పరిధిలోకి తీసుకునే చర్యలపై పరిమితులు ఏర్పడ్డాయి. ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల విషయంలో వక్ఫ్ బోర్డులు జోక్యం చేసుకోవాలంటే పక్కా ఆధారాలు ఉండాలని ఈ తీర్పు స్పష్టం చేసింది. సూపర్ తీర్పు. ఏడబడితే ఆడొచ్చేసి గుర్రం వేసింది, మా రాజు ఉన్నాడు, ఈ ఆస్తి మాదే అని ప్రైవేట్ ఆస్తులను దొబ్బేయడానికి ఇక నుంచి వీల్లేదు. ఈ తీర్పు ఇచ్చిన న్యాయవాదులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఫస్ట్ వీక్ నేను 2 డేస్ నుంచి ఈ విషయాన్ని మేము ముందు ఉంచుతున్నాను. శాలరీస్ అలాగే ఆఫీస్ రెంట్ కొంచెం ఈ నెల ఇబ్బందికరంగానే ఉంది. మీరు చేసే సపోర్ట్తోనే ముందుకెళ్ళడానికి మాకు యూజ్ అవుతుంది. సో ప్లీజ్ ఆర్థికంగా ఆదుకోవాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.